ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థాలు పెరిగిపోతున్నాయండి. ఎలా అయిపోయారంటే ఆహ్, ఈ అత్తమామ విషయాల్లో వాళ్ళు డబ్బు కావాలి. వాళ్ళు మాత్రం అవసరం ఉండదు. ఎట్లా అంటే మా పుట్టింటి వాళ్ళని చూసుకుంటా గానీ అత్తమామని నేనెందుకు చూస్తాను. ఉన్న ఆస్తులైతే కావాలి గానీ వాళ్ళనైతే అవసరం లేదు అని అంటున్నారు. మరి వాళ్ళ ఆస్తులు ఎలా అవసరం అవుతాయండి? వాళ్ళ అవసరం లేనప్పుడు వాళ్ళు డబ్బు కానీ, వాళ్ళ ఇల్లు కానీ మీకెలా పనికొస్తాయి? అవి కూడా పనికి రాకూడదు కదా! ఇప్పుడు ఆడపిల్లలు చూస్తారు, ఆడపిల్లలున్నారు, ఆడపిల్లలే చూసుకుంటారంటే, మరి ఆస్తులు కూడా సమానంగా పంచాలి కదండీ! అందరికీ సమానంగా ఇవ్వండి. బాధ్యతలు కూడా అందరం సమానంగా పంచుకోండి. అప్పుడు ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు కదండీ! నువ్వేమో మీ పుట్టింటి కాడ నుంచి ఆస్తులు తెచ్చుకుంటావు, అన్నీ తెచ్చుకుంటావు. అదే ఆడపిల్ల విషయాల్లోకొచ్చేటప్పటికి నువ్వు పిలిసి ఒక్క కనీసం గాజులు వేసుకోవడానికి ఒక రూపాయి ఇవ్వడానికి కూడా నీకు మనసు రాదు.